కాండము 15వ అధ్యాయము. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రాహామా, భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానమును అధికమగునని చెప్పెను. అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా, నాకేమి ఇచ్చినేమి? నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్తయగును కదా. మరియు అబ్రాహాము, ఇదిగో, నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానమును అలాగు అవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన, నీవు ఏ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీయుల ఊరు పట్టణములో నుండి నిన్ను ఇవతలికి తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా, ఆయన, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేళ్లను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీయు తీసుకొని వాటిని నడుముకు కట్టించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులు అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాహాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగ్రూక బోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతనిని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారిని దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయిదవు. మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరునని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాహాముతో చెప్పెను. మరియు ప్రొద్దుగ్రూకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యను అగ్నిజ్వాలను కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెర్జీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కానానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చియున్నానని అబ్రాహాముతో నిబంధన చేసెను. ఆమేన్.